శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్కు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట అభిమానుల అభీష్టం మేరకే నిర్ణయమని వెల్లడి. ఆర్యవయస్సులతో సిద్ధ ఆత్మీయ సమావేశం. ఆర్యవయస్సుల సంక్షేమానికి తెలుగుదేశం కట్టుబడి ఉందన్న మంత్రి సిద్ధా రాఘవరావు. నామినేషన్లకు ముందే ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. విస్తృతంగా పర్యటిస్తున్న టీడీపీ వైసీపీ అభ్యర్థులు దామచర్ల బాలినేని. ఇక వివరాలకు వెళితే, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సాదరంగా వైకాపాలోకి ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాగుంటతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ఆల్డా చైర్మన్ కుప్ప రంగసాయి, దర్శి మాజీ శాసనసభ్యులు దరిశాల రాజగోపాలరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కండే శ్రీనివాసులు, టంగుటూరు జెడ్పీటీసీ పటాపంజల కోటేశ్వరమ్మ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, కొత్తపట్నం మాజీ ఎంపీపీ వాయల మోహనరావు, మహిళా ప్రతినిధులు దారా పద్మజ, సాదం పుష్పలత, ఆత్మకూరి బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ శ్రీనారెడ్డి, అన్సర్, నజీర్, సలీంతో పాటు పెద్ద ఎత్తున మాగుంట అభిమానులు వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ, తన అన్న స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని, వారి అభిష్టం మేరకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. ఎప్పటిలాగే ప్రకాశం జిల్లా ప్రజల ఆశీస్సులు మాగుంట కుటుంబానికి అందించాలని ఆకాంక్షించారు. మాగుంట కుటుంబం ఒక పెద్ద కుటుంబం. ఒంగోలులో మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వారు ఏర్పరిచిన కుటుంబం ఇది. మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు, మాగుంట కుటుంబ కార్యకర్తలు అందరూ కలిసి వారి అభిష్టానం మేరట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పార్టీలో ఈరోజు కండువా వేసి సభ్యత్వం తీసుకోవడం కూడా జరిగింది. జగనన్నని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం అనేది అందరిలో ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఏమిటంటే, రాజన్న ఆశయాలు నెరవేర్చాలనంటే మన గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కీర్తిశేషులు వారి కుటుంబం, మా కుటుంబం, మాగుంట కుటుంబం ఎప్పుడో సన్నిహితమైన కుటుంబం అది. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు, మాగుంట పార్వతమ్మ గారు, అదేవిధంగా నేను మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా వారితో సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా పెట్టుకున్న వారము. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నేను చేరటం అనేది కూడా జరిగింది. పార్టీ కృషి కొరకు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేస్తామని ఒంగోలు నుంచి వచ్చిన కార్యకర్తలను కూడా తెలుపుకుంటూ, మా లక్ష్యం అంతా కూడా జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటం అనేది కూడా మరొకసారి కూడా తెలుపుకుంటూ ఉన్నాను. ఆర్యవయస్సుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు పేరును ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో ఆర్యవయస్సులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని లాయరపేటలో గల మంత్రి సిద్ధా నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలోని ఆర్యవయస్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిద్ధా సతీమణి లక్ష్మీ పద్మావతి, ఆర్యవయస్సు ప్రముఖులు రంగమ్మన్నార్, సిద్ధా సూర్యప్రకాష్, సిద్ధా హనుమంతరావు, ఎక్కల తులసీరావు, దేవకి వెంకటేశ్వర్లు, సిద్ధా నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. వైశ్య కమ్యూనిటీ మీద ఒక బాధ్యత అప్పచెప్పి ఈరోజు వారు గట్టిగా మీరు పోటీ చేయాలి. తప్పకుండా మీరు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో మీరు గెలుస్తారు. మీరు తప్పకుండా వెళ్ళాలని వారు కోరిన పిదప నేను కూడా దీనికి యాక్సెప్టెన్స్ ఇచ్చి నేను కూడా టేకప్ చేయటం జరిగింది. నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. నాయకులు చాలామంది మాట్లాడారు. అన్ని మండలాల నుంచి వచ్చి దగ్గర 34 మండలాల నుంచి కొంతమంది నాయకులు వచ్చారు. వచ్చిన వారు వారి సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ సలహాలు కొన్ని మంచి వాల్యుబుల్ సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మీ అందరూ కూడా నేను ఒకటి కోరుతున్నాను, మనకి ఈ అవకాశం రావటం కమ్యూనిటీకి ఇది ఒక చరిత్రను కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను.
మరి మన వైఎస్ఆర్ కార్పొరేషన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా దాన్ని పరిశీలించారు, దాన్ని అనుమతించారు, ఇవ్వటం కూడా జరిగింది. అది మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. ఇలాంటివన్నీ కూడా చాలా జరుగున్నాయి. కాబట్టి ఎందుకంటే మనకి అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి, మనకు పనులు చేసే ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి. అలానే సిద్ధా రాఘారావు గారి మీద పెట్టిన నమ్మకాన్ని మనందరం కూడా చక్కగా దాన్ని ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా తీసుకొని మన కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి ఆశీస్సులతోటి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ చక్కగా ఇది మీది అనుకొని భుజాన వేసుకొని ఈ కార్యక్రమం ఈ గెలుపు రేపు ఎలక్షన్లో జరగబోయే గెలుపుని మీ అందరి గెలుపుగా భావించి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ సహాయాన్ని అందించాలని కూడా నేను మీ అందరినీ కోరుకుంటాను. మీ అందరి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నగరంలో చేసిన అభివృద్ధిని చూసి మరోమారు తనను గెలిపించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కోరారు. ఒంగోలు నగర పరిధిలోని నేతాజీ కాలనీ, విజయనగర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా 2 కాలనీలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి దామచర్ల పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైబి సుబ్బారావు, స్థానిక నాయకులు కుంచాల శ్రీనివాసరావు, మేడా నరేంద్ర, షేక్ మస్తాన్తో పాటు స్థానికులు పాల్గొన్నారు. అందరూ ఆహ్వానిద్దాం చప్పట్లు కొట్టి. సెక్రటరీ సార్ ఇల్లుదే ఈ వార్డు సెక్రటరీ మీకు మొత్తం కరెంట్ ఇచ్చాము, ఇంటింటికి మీటర్ ఇచ్చాను. అదేవిధంగా హౌసింగ్ కావాలంటే హౌసింగ్ స్కీమ్లో కూడా హౌసులు పెట్టించాను. ఈరోజు రోడ్లు డెవలప్ చేశాను. మొన్న వచ్చినప్పుడు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు వేయించాను. అదేవిధంగా పన్ను కావాలంటే పన్ను కూడా అందరికీ వేయించాం. ఈరోజు మెయిన్ రోడ్డు మాకు అక్కడి నుంచి దూరంగా ఉంది, చీకట్లో వస్తున్నాము, ఇబ్బందిగా ఉంది అని చెప్తే దానికి కూడా మొత్తం స్తంభాలు వేయించి లైట్లు వేయించాను. మళ్ళీ రోడ్డు కూడా బాగలేదంటే దానికి 1.5 కోటితో ఈరోజు దాన్ని బీటీ రోడ్డు, తార్ రోడ్డు శాంక్షన్ చేయించాను. అది కూడా టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అది కూడా మొదలు పెడతారు. అది మొదలు పెడితే మీకు ఇక్కడ దాకా వచ్చేదాకా తార్ రోడ్లో 2 నిమిషాల్లో మీరు హైవే మీద నుంచి చిన్న వర్షం పడితే మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయేది, డ్రైనేజ్ లేకుండా నల్లకాలం మొత్తం కూడా మునిగిపోయేది. ఒక రోడ్డు కూడా లేదు, ఒక లైట్ లేదు. నేను వచ్చిన తర్వాత ఇవాళ ప్రగతి కాలనీ నిన్న పోతే అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేశాను, అందరికి ఇల్లు కట్టించాను, మొత్తం స్తంభాలు లైట్లు వేయించాను, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాను. ఈరోజు డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ కట్టేసి వర్షం వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా వర్షం పోయేటట్టుగా దాన్ని కూడా చేశాను. ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో ముందు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశాను. ఏ ఏరియాకైనా వెళ్ళండి, ఇదివరకు వెళ్ళండి, ఇప్పటికి వెళ్ళండి, దాదాపు 80% వరకు మనం రోడ్లు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇల్లు స్థలం ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇప్పించాం. అది కూడా లేని వాళ్ళకి G+3లో వాళ్ళకి సొంత ఇంట్లో ఉండడానికి వాళ్ళకి ఇచ్చాం. ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. దానికి అన్నీ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలని, దాంతో నేను మళ్ళా ఎన్నికల ప్రచారంలో మీకు వస్తాను. అదేవిధంగా పాత వాళ్ళు కొంతమందికి పన్ను వేయటం కానీ, కేసు ఉండి వల్ల కొంతమందికి వేయలేకపోయిండొచ్చు, పన్ను ఉండే వాళ్ళకి పన్ను కానీ, అదేవిధంగా ఎవరికైనా కూడా పట్టాలు కూడా డీకేలు ఉంటే అవి కూడా మార్పిస్తాం. దాన్ని కూడా జీవో తెస్తున్నాం. డీకేలు కొనుక్కునే వాళ్ళకి అది కూడా రెగ్యులరైజ్ చేస్తాం. హత్యలు, అరాచకాలు టీడీపీ నైజం. ఆ పార్టీ హయాంలోనే రాజకీయ నాయకుల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అరాచక శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్లోని లాయర్పేట, గొడుగుపాలెం, మాంటెసరీ స్కూల్ ఏరియాలో బాలినేని పర్యటించారు.
ముందుగా లాయర్పేటలోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైకాపా నవరత్నాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తమకు అడ్డొచ్చిన వారిని మట్టుపెట్టడం టీడీపీ నేతలకే చెల్లిందన్నారు. వివేకానందరెడ్డి హత్య లాంటివి గత టీడీపీ పాలనలోనే జిల్లాలో అనేకంగా చోటు చేసుకున్నాయని తెలిపారు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి కేంద్రం కాగితాల్లోనే కనిపిస్తుందన్నారు. ఎన్నికల వేళ తాయిలాలతో మళ్లీ అధికారానికి వచ్చేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. అసలు ఇల్లు కట్టకుండానే వేల మంది పేదలను మభ్యపెడుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారానికి రాగానే అర్హులైన పేదలందరికీ ఉచితంగా నిర్మించి ఇస్తామన్నారు. డోక్రా మహిళలకు 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పింఛను 2000 ఇస్తున్నారంటే అది జగన్ పుణ్యమేనన్నారు. ఆయన 2 ఏళ్ల క్రితం ప్రకటించుకుంటే చంద్రబాబు పింఛన్ పెంచేవారా అని ప్రశ్నించారు. జగన్ 3000 ఇస్తారని చెప్పారు. ఎవరి హయాంలో వాస్తవ అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బాలినేని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పోలూరి జ్వాలాపతి, ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, శాండిలియా, భీమాశంకర్ శాస్త్రి, మద్దులూరి హరిప్రేమనాథ్, చుండి బాలాజీ, దేవరకొండ శ్రీనివాస్, పుట్టం రాజు రాఘవ, నీలంరాజు రాఘవ, లాయర్ వేణు, చీమకుర్తి రాము, మాచిరాజు శ్రీనివాసరావు, సింగరాజు రామచంద్రరావు, అరుణ, జూటూరి భానుమూర్తి, డాక్టర్ ఎం రామచంద్రరావు పాల్గొన్నారు. న్యూస్లో చిన్న విరామం. న్యూస్కి తిరిగి స్వాగతం. తన రాజకీయ భవితవ్యంపై 2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర్ హరిబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో గణాంకాలే తప్ప గుణాంకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర్ హరిబాబు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషి చేశానన్నారు. కానీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక విషయంలో నాకు జిల్లా తెలుగుదేశం నేతలు అడ్డు తగిలారన్నారు. ముఖ్యమంత్రికి నాపై అనేక రకాలైన అపనిందలు మోశారన్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన సందర్భంలో స్థానిక నేతలు తనను తప్పుదారి పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారని తెలిపారు. నోటుకు వ్యతిరేక రాజకీయాల్లో ఉండాలో, ఓటుకు నోటు రాజకీయాల్లో ఉండాలో ప్రజలే చెప్పాలని కోరారు. రాజకీయ నాయకుడు అంటే ఏదో అసహించుకునే పరిస్థితి క్రియేట్ అయ్యింది. నేను కనుక ఇప్పుడు కనుక తప్పుకుంటే ఓటైన నోట్ అనే మాట తప్పుకొని నేను కూడా ఈ అవినీతి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే కోట్లు డబ్బులు పెట్టి కొంటున్నారో వాళ్ళకే సపోర్ట్ చేసేటైతే నేను కూడా వాళ్ళలో ఒకనవుతా. ఈ 4 సంవత్సరాల నుంచి ఈ లక్షల మంది పిల్లలకి చెప్పిన పాఠం అంతా
ఈ టీచర్స్ని మోటివేట్ చేసినంత వృధా అయిపోయింది కంప్లీట్గా. అయితే ఇది వృధా అయినా ఎమ్మెల్సీ పదవి రావచ్చు. వీళ్ళు ఏమనుకుంటే నాకు ఎందుకు ఎమ్మెల్సీ పదవి నాకు చాలు అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అది కాదు కరెక్టు. నిజమైన దేశభక్తుడు నేనైతే, నిజమైన సంస్కరణవాది నేనైతే, నిజంగా నాలో ఎన్టీఆర్ ఉంటే, నిజంగా నాలో కానీ జడా కోటేశ్వరరావు, పునుగుబాటు కోటేశ్వరరావు ఉంటే, నేను ఇప్పుడు ఈ ఓట్ అగెన్స్ట్ నోట్ అనే పదానికి నేను కట్టుబడి ఉండాలి. దీని మీద ఒక యజ్ఞం చేయాలి, ఒక సంస్కరణ టేకప్ చేయాలి. ఏమైతే ఏమైందంట చూద్దాం. అసలు ఎంతమంది ఉన్నారు జనం నోటు తీసుకోకుండా ఓటుకి వ్యవస్థ ఎంతమంది ఉంది అది కూడా ఒకసారి లెక్క తేలితే ఏమో ఈ వ్యవస్థలో ఆ మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వాడిని నేనే ఎందుకు కాకూడదు, ఈ చరిత్రలో ఎందుకు నిలిచిపోకూడదు, ఒక సంస్కృతిగా చనిపోవచ్చు కదా, అప్పుడు ఒక దేశభక్తుడిగా చనిపోవచ్చు కదా అనేది నేను ఆలోచిస్తున్న అంశం. చూద్దాం, జనాలను అడుగుతా, ఏం చేయమంటారు? నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టి నన్ను నానా గందరగోళం చేసి వీళ్ళకి నిన్ను చేయమంటారా? ఒకవేళ ఆ విధంగా చేయమంటే కమాన్ నా గురించి చెప్పండి. లేదని బాబు నువ్వు చేయాల్సిందే ఎవరికి అని చెప్పి అనేవాళ్ళు ఉంటారని చెప్పండి. లేదా నేను చెప్పిన దాంట్లో న్యాయం అనుకుంటే నాతో చేద్దాం, ఒక యజ్ఞం చేద్దాం. యజ్ఞమా లేకపోతే నలుగురితో పాటు నారాయణ ఎమ్మెల్సీ పదవ? దిస్ ఈజ్ ద ఇష్యూ. ఈ క్రమంలో నేను మీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాను. నా ప్రయత్నం కనుక మంచిదైతే, నా యజ్ఞం మంచిదైతే సహకరించండి. మీరు కూడా ఏం జరిగింది తీసేయండి. ఈ ప్రజాస్వామ్యంలో సంస్కరణగా స్థానం లేదు నాకు తెలుసు. సంఖ్యకే స్థానం తప్పగా సంఖ్యాపరంగా స్థానం ఇస్తారు. సంఖ్య సంస్కరణకు అనేది స్థానం లేదు ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో. అయినా ప్రయత్నం చేద్దాం. ఏమో చూద్దాం. అతను కూడా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా నేను వింటున్నా ఆయన ఏముంటున్నాడు, అవినీతి రహిత వ్యవస్థ కావాలని చెప్పి అంటున్నాడు. రెండవది ఓట్ అగెన్స్ట్ నోట్ నేనన్నా అతను కూడా దాన్నే కనెక్ట్ అవుతున్నాడు. ఇంకో రూపంలో కనెక్ట్ అవుతున్నాడు. అయితే ఇక్కడ ఏమిటంటే ఆయన గత చరిత్ర అంటూ ఏమీ లేదు. ఈ రాజకీయ చరిత్ర అంటూ గత చరిత్ర ఆయనకి లేదు. ఆ మాట మనం నిలబడా నాకైతే తెలియదు. బట్ స్లోగన్ ఈజ్ గుడ్. ఆయన ఆలోచన బాగుంది. విద్యారంగం బాగుపడాలంటున్నాడు. నేను ఏకీపిస్తున్నా. నేను అదే పనులు తిరిగే 4 సంవత్సరాల నుంచి. అక్కడ బాగుపడకుండా ఈ దేశం బాగుపడదని చెప్పి నేను నమ్ముతున్నా. ఈ రాజకీయ రంగంలో సంస్కరణ రాకుండా ఈ దేశం బాగుపడదు నేను అనుకున్నా. ఈ రాజకీయ సంస్కరణలో నిజంగా పవన్ కళ్యాణ్ కనుక ఒక భాగం అయ్యేట్టయితే నేను సంతోషపడతాను, నేను కరెక్ట్ అవుతా. అతను కనుక నిజంగా ఈ సంస్కరణలో భాగం అయ్యేటట్లయితే, ఈ ఓట్ అగెన్స్ట్ నోట్ అనేది నన్ను కనుక అతను ఇష్టపడేటైతే డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. ఏ అనుమానం లేదు. ఆయనకి ఏమన్నా పెట్టిన క్యాండిడేట్ నేను సపోర్ట్ చేస్తాను, లేదా ఏదైనా నిర్ణయం తీసుకుంటాం సంస్కరణ దిశగా. అయితే ఇప్పుడు సమస్య పార్టీకా దేశానికా? ఇప్పుడు నా సమస్య పార్టీకా దేశం కోసం, ఈ రెండింటిలో నేను ఉన్నా. ఇప్పుడు అదే అంశాన్ని నేను మీ ద్వారా ప్రజలందరికీ వ్యక్తపరుస్తున్నా. నిర్ణయం అయితే ఐఎమ్ నాట్ ఎట్ నిర్ణయం తీసుకుంటా. స్వార్థం వైపు వెళ్ళాలన్నా, సంస్కరణ వైపు వెళ్ళాలన్నా. స్వార్థం వైపు వెళ్ళాలా ఇవన్నీ నాకెందుకుంటే అది ఒక పద్ధతి, లేదు సంస్కరణ వైపు వెళ్ళాలనుకుంటే ఒక పద్ధతి. ఈ రెండింటిలో 1-2 రోజుల్లో నేను దీని మీద ఒక నిర్ణయం తీసుకుని సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే నేతలతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు చేసి వైకాపాలో ఆయా నేతల నేతృత్వంలో చేరుతున్నారు. దీంతో వైకాపాలో ఆనందోత్సవం నెలకొంది. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చూసి పార్టీలోనికి చేరడం జరుగుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీలోనికి చేరిన కార్యకర్తలు వైకాపా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మరి రాంబాబు గారి నాయకత్వంలో చేరటం జరిగింది. మరి ముఖ్యంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది, గతంలో రాజశేఖర్ గారి పరిపాలన మళ్ళీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన జగన్మోహన్ గారు లేని ఆయన మొత్తం రాష్ట్రం తిరుగుతూ ఉంటే కడపలో జిల్లాలో మొత్తం వివేకానంద గారు చూసుకునే పరిస్థితులు ఉంటే ఆయన్ని హత్య చేయించడం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళు హత్యా రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన మరి పోవాలి. ముఖ్యంగా ఈ హత్య దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం నుండి బేస్తవారపేట, అర్ధవీడు మండలాలు, కంబం మండలాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని, అన్నా రాంబాబును ఆశీర్వదిస్తూ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ స్వాగతిస్తూ ఉన్నాను. అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో వారందరూ కూడా పార్టీలో చేరినారు. వారికి ఆహ్వానం పలుకుతూ అందరం కూడా కలిసికట్టుగా మేము కృషి చేసి గిద్దలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి మేమందరం కూడా తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రీజియన్ కన్వీనర్ తమ్మినేని మాధవి ఆ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒంగోలు లాయర్పేటలోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాధవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తనకు జరిగిన అన్యాయంను వ్యక్తం చేసి కన్నీటి పర్వంతమయ్యారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన తనకు గుర్తింపు ఇవ్వకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన వారిగా చూడటం పట్ల ఆమె ఆవేదన చెందారు. రానున్న ఎన్నికల్లో బాలినేని విజయానికి కృషి చేస్తానని తెలిపారు. నా సామాజిక వర్గానికి, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఏకైక మహిళగా రెడ్డి సామాజిక వర్గం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. అయినప్పటికీ కూడా గుర్తించకుండా నన్ను ఆయన పక్కన పెట్టడం, అలాగే ఈ మధ్యకాలంలో ఒక పదవి అడిగితే ఆ పదవిని కూడా నాకు రానివ్వకుండా చేయటం, అలాగే నాకు ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి పెరిగిన వాతావరణం కానివ్వండి, దానిలో ఉండే లోటుపాట్లు నాకు తెలుసు. 100 మంది అడిగితే 100 మందికి పార్టీ పదవులు రాకపోవచ్చు. దాన్ని కూడా నేను జీర్ణించుకోగలను, అర్థం చేసుకోగలను. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే నా మీద ఒక నింద వేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాదు అని చెప్పేసి. దాన్ని నాకు మాత్రం చాలా మానసికంగా నన్ను కృంగదీసింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేసి కాదు అనిపించుకున్నానంటే అది నేను మానసికంగా 3 కౌన్సిలింగ్స్, మానసిక వైద్యశాలకు వెళ్ళి 3 కౌన్సిలింగ్స్ తీసుకున్న తర్వాత ఈ స్థాయిలో నేను నిలబడగలిగాను. దానికి కారణమే వాళ్ళు ఇప్పటికీ కూడా నేను 2 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దేనికి వెళ్లకుండా నా బాధను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు అలా జరిగిందని ఒక్క పరామర్శ అటువైపు నుంచి, నాకు అధ్యక్షుడి వైపు నుంచి లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వారికి భరోసా ఇచ్చారు. ఒంగోలు లాయర్పేటలోని బాలినేని నివాసంలో వందలాది మంది గిరిజనులు వైకాపాలోనికి చేరారు. పార్టీలోకి చేరిన గిరిజనులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా గిరిజన నాయకులు బాలినేనికి తలపాగా చుట్టి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమావత్ సైదానాయక్, బనావత్ హరినాయక్, కొర్రపాటి సాయినాయక్, హనుమాన్ నాయక్తో పాటు పలువురు గిరిజనులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ఈరోజు గిరిజనుల మొత్తం దాదాపుగా 200 మంది ఈరోజు వాసన్న సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. గతంలో అబద్ధాల రాయుడా, చంద్రబాబు నాయుడా అనే నారావారి పాలన, గిరిజనులు హింసించే పాలన, గిరిజనులు కించపరిచే పాలన ఇవాళ నడుస్తూ ఉంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 20 నుంచి 25 హామీలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలుపరచలేదు. ఇవాళ గిరిజనుల్ని ఒక ముఖ్యమంత్రి గారే గిరిజనులు అడవులలో ఉంటారు, గిరిజనులు సరిగ్గా బట్టలు వేసుకోరు అని కించపరిచి మాట్లాడటం ఇది తగునా అని చెప్పేసి మీ మీడియా వాళ్ళందరి తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు దాదాపుగా
200 మంది ఇలా 2000 ఫ్యామిలీలు నా బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వం చేయడం జరిగింది, వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. అందుకే మరి రాబోయే రోజుల్లో బాలినేని వాసు గారు గెలిస్తే, అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మేము 4 డిమాండ్లు చెప్తున్నాం. మేము ముఖ్యంగా మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు ఒక అపార్ట్మెంట్ కట్టే విధంగా, రెండోది మా నాయకులకి ఇక్కడ గుర్తింపు లేదు, మరి మా నాయకులు గుర్తింపు కావాలని, రెండోది మూడోది మరి ఎస్టీ కార్పొరేషన్ లోన్లు కానీ ఈ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ ఏమీ మాకు లేకుండా దూరం చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. మాకు రాబోయే రోజుల్లో మాకు వాసన్న నాయకత్వంలో మాకు మంచి కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఒంగోలు నగర తెలుగు యువత కార్యదర్శి మెవ్వా విశ్వనాథ రామకృష్ణ తన అనుచరుల బృందంతో కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. 21వ డివిజన్లోని దేవుడి చెరువు పార్కు వద్ద గల రామకృష్ణ నివాసంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ముందుగా కేశవస్వామిపేట వద్ద నుండి దేవుడి చెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆవుల అనిల్ కుమార్, కుట్టుబైన వెంకటేశ్వర్లు, నాలి శ్రీనివాస్, షేక్ కాళేశ, షేక్ అయ్యప్ప, కర్రెద్దుల సాయి, ఎలగాల సురేష్, మహేష్, దుర్గా రాంబాబు, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పీడీసీసీ మాజీ అధ్యక్షులు ఈదర మోహన్ బాబు, ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, పూల సుధాకర్, ఈదర చిన్నారి, డివిజన్ అధ్యక్షులు యనమల నాగరాజు, యనమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏంది ప్రసాద్ ఏడ ఉంటారు వాళ్ళు తర్వాత నిలబెడదాం. మా వార్డులో అసలుకి ఈ జనార్దన్ గారు చెప్తున్నట్టుగా డెవలప్మెంట్ అంటే జరిగిందన్నారు కదా. ఒంగోలు 20వ డివిజన్లోకి వచ్చి డెవలప్మెంట్ ఏం జరిగిందో చూడమనండి. నీళ్ళు వచ్చే రోజు కమిషనర్ గారు కానీ, వాసన జనార్దన్ గారు కానీ, జనార్దన్ గారు కానీ, మళ్ళీ టౌన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి కానీ అందరికీ ఆ నీళ్లు తీసుకెళ్లి చూపించినా కానీ గత 6 నెలల నుంచి బతిలాడుతున్న పైప్ లైన్ పగిలిపోయిందండి, చేయించండి అని బతిలాడితే ఆ వర్కులు ఇప్పుడు జరగవు, తర్వాత చూద్దాం, విస్తారం చేద్దామని నెట్టుకుంటూ వస్తున్నారు. ఏ వర్క్ కూడా చేయకుండా కొంతమంది మధ్యస్థాయి నాయకులు వర్కులు తీసుకొని సొంతంగా తీసుకొని వర్కులు వాళ్ళు చేయకుండా కమిషనర్లు కాల్సించి వర్కులు లెస్కేసుకొని వర్కులు చేయకుండా వాటి మొత్తం భ్రష్టు పెట్టించారు. అదేవిధంగా ఓట్లు తీసివేయటము, అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకున్నారు. అక్కడ మేము భరించలేక, అందుకని వాళ్ళ కుల తొందరని భరించలేక మేము ఇటు పక్క వైఎస్ఆర్సీ పార్టీలో చేరుతున్నాము. విశ్వనాథ్ వాళ్ళ తండ్రి నాకు చాలా సుపరిచితుడు, రాఘవ. మరి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మరి ప్రతి డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలి అనేది ప్రతి ఒక్కరి తాపత్రయం ఉంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశ నెరవేరుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గెలుపును కృషి చేయాలని చెప్పి మరి అందరినీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. తాజాగా 49వ డివిజన్కు చెందిన పలువురు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి జనార్దన్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేమూరి శ్రీనివాసరావు, వేమూరి మాల్యాద్రి, మేడా నరేంద్ర, షేక్ మస్తాన్, రామాంజనేయులు, కోటి, రాజా, వెంకట్రావు, బాబు, మురళి, ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకాపా నుండి టీడీపీలోకి రావడం సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. మా నాయుడుపల్లి గ్రామానికి కానీ ఒంగోలు టౌన్ కానీ చాలా అభివృద్ధి చేశాడు. అతను ఇదే విధంగా మళ్ళీ కూడా ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిచి మన టౌన్ని బాగా ఇంకా అభివృద్ధి చేయాలని
మేమందరం శ్రేయోభిలాషం కోరుకుంటూ ఈ పార్టీలో చేరటం. నారా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి, మన దామచర్ల జనార్దన్ గారు చేసే అభివృద్ధిని చూసి మా వార్డు నుంచి ఏమూరు శ్రీను, వేమూరు వెంకట్రావు, మరికొందరు వాళ్ళ స్నేహితులు, కోటి వాళ్ళ మస్తాను, ఆంజనేయులు, నరేంద్ర మరికొందరు చేరారు. అందరూ చేసే శుభ సందర్భంలో మంచి సంతోషంగా ఉంది. అందరూ బాగా కలిసి అందరం బాగా చేసుకుని బాగా అభివృద్ధిగా పాటుపడతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒంగోలు నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 186 కేంద్రాల్లో 40,403 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని తెలియజేశారు. రెవెన్యూ, వైద్య, ఆర్టీసీ, పోలీసు శాఖ సమన్వయంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరీక్షల పరిశీలకులు ఎంఆర్ ప్రసన్న కుమార్తో పాటు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, మన ప్రకాశం జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షల అబ్జర్వ్ చేసేదానికోసం మనకు స్టేట్ లెవెల్లో శ్రీ ఎంఆర్ ప్రసన్న కుమార్ గారు ఆర్జేడీ మన జిల్లాకు కేటాయించడం జరిగింది. మరి 2 రోజుల నుంచి ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ఏర్పాట్ల పరిశీలన, తర్వాత వచ్చేసి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళకు సూచనలు ఇచ్చి ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహించడం కోసం తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే మన జిల్లాలో వచ్చేసి ప్రజెంట్ 40,346 మంది విద్యార్థులు 186 సెంటర్లలో రాస్తున్నారు. దీంట్లో 57 మంది మాత్రమే ప్రైవేటు విద్యార్థులు ఈ సంవత్సరం రాయడం జరుగుతుంది. దీంట్లో 186 సెంటర్లలో 43 సి కేటగిరీ సెంటర్లు ఉన్నాయి. ఈ 43 సి కేటగిరీ సెంటర్లలో మనం ఈరోజు సిట్టింగ్ స్క్వాడ్స్ కు వాళ్ళకు తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు మొత్తం 20 సెంటర్లలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 6 ప్రాబ్లమాటిక్ సెంటర్లు ఉంటే 6 ప్రాబ్లమాటిక్ సెంటర్లలో ఇప్పటికే నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినాము. మిగతా 14 సెంటర్లు వచ్చేసి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో ఆల్రెడీ మన ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో ఎక్కడైతే మొన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ నిర్వహించడం జరిగిందో అదే సెంటర్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహిస్తున్నాము. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరిగే సందర్భంలో అక్కడ నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని రిమూవ్ చేయకుండా అలానే ఉంచమని చెప్పేసి కమిషనర్ గారు ఆర్ఐఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అక్కడ కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధులు రావడానికి అవకాశం ఉందని లెప్రసీ జిల్లా వైద్యాధికారిని డాక్టర్ పద్మావతి తెలియజేశారు. ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో పొదుపు మహిళలకు లెప్రసీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ గతంలో కుష్టు వ్యాధి వచ్చిన వారిని దూరంగా ఉంచేవారన్నారు. కానీ ఆధునిక యుగంలో ఆ వ్యాధికి మంచి మందులు వచ్చాయని దాని ద్వారా వ్యాధి సులభంగా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్పి తన్నీరు పద్మ, డాక్టర్ శ్రీనివాసరావు, డిపిఎం రంగారావు, ఆర్పి రాజేశ్వరితో పాటు తదితరులు పాల్గొన్నారు. కానీ మనకి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. అంటే తెల్ల రక్త కణాలు, CD4 కణాలు అంటారని, అవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు బాగా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఏ క్రిమి శరీరంలోకి వెళ్ళినా కానీ ఆ తెల్ల రక్త కణాలు పట్టుకొని ఆ యొక్క బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఏమైనా కానీ చంపేస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నాం. ఇప్పుడు మనం తాగే నీళ్ళల్లో ఎన్నో క్రిములు ఉన్నాయి, కంటికి కనిపించినటువంటివి ఉన్నాయి, మనం తినే తిండిలో ఉన్నాయి. బయట పోయి అలా గోడలు తాకినా ఏదైనా తాకినా కూడా క్రిములు చేతుల ద్వారా కూడా మన నోట్లో కానీ వచ్చేస్తూ ఉంటాయి. బట్ మనకి వ్యాధి నిరోధక శక్తి బాగుంది కాబట్టి, మన శరీరంలో తెల్ల రక్త కణాలు బాగున్నాయి కాబట్టి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయడం వల్ల మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ యొక్క వ్యాధి అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. చర్మము, నరాలకి సంబంధించినటువంటి వ్యాధి ఇది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలు చేపట్టే ఎన్నికల ప్రచారంపై అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్లో అత్యవసరంగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెల్ను నెలకొల్పారు. నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే దగ్గర నుంచి ఈ ప్రత్యేక సెల్ సమర్థంగా 24 గంటలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చే ఎన్నికల ప్రచారాలను పర్యవేక్షించేందుకు నెలకొల్పిన ఎంసీఎంసీ విభాగానికి జిల్లా భూగర్భ జలశాఖ ఉప సంచాలకులు ఎం నాగమల్లేశ్వరరావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని పి ఝాన్సీ రాణి, డిపిఆర్ఓ ఏడి కె నారాయణ రెడ్డిలను సహాయ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు మరో 13 మంది ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. తాత్కాలికంగా మీడియా కేంద్రంలో ఇప్పటికే 4 భారీ టీవీలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ మనకి మార్చి 10వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిందండి. అమల్లోకి వచ్చిన మరుదినం నుంచి కూడా ఈ ఎంసీఎంసీ టీంని కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈసీఐకి లోబడి నోడల్ ఆఫీసరు, అసిస్టెంట్ నోడల్ ఆఫీసరు ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా మరి మీడియాతోనూ తర్వాత పేపర్స్ను కూడా మొత్తము చదివిన తర్వాత అందులో ఏమన్నా పెయిడ్ న్యూస్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెయిడ్ న్యూస్ ఆ నియోజకవర్గానికి మెసేజ్ ద్వారా మన వాట్సాప్ ద్వారా కానివ్వండి, మెయిల్ ద్వారా కానివ్వండి పంపించేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ మెసేజ్ వాళ్ళకి వచ్చినటువంటి పెయిడ్ న్యూస్ని ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా వాళ్ళ అభ్యర్థుల యొక్క ఎక్స్పెండిచర్లు కానివ్వండి, పార్టీ యొక్క ఎక్స్పెండిచర్కి సంబంధించిన పార్టీ ఎక్స్పెండిచర్లు కానీ ఇంక్లూడ్ చేసుకోవడానికి అనుగుణంగా ఈ ముగ్గురు అధికారులు 3 బృందాలుగా ఏర్పాటు చేసేసి టీంని ఒకరిని ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఒక టీము, ఒక 4 అధికారులు ఉంటారు ఈ మీడియాని వాచ్ చేయడానికి. అదేవిధంగా 2 గంటల నుంచి సాయంత్రము 10 గంటల వరకు ఒక టీం ఉంటుంది. 10 నుంచి తెల్లవారి 6 గంటల వరకు ఇంకొక టీము 4 అభ్యర్థుల చొప్పున అధికారుల చొప్పున ఈ మీడియాని పరిశీలన చేస్తూ ఏమైనా సరే ఈసీఐ నిబంధనలకు లోబడి నిర్వహించే విధంగా ఈ ఎలక్షన్ని నిర్వహించడానికి దోహదపడే విధంగా వీళ్ళందరూ కూడా డ్యూటీలకు హాజరవుతున్నారు. ఈ టీవీలో ఎక్కడైనా సరే మీడియాలో ఈసీఐకి విరుద్ధంగా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, గుడి కానీ, దేవాలయాలు కానీ, లేకపోతే చర్చిలు కానీ చేసినా కానీ, ఏదైనా అనుమతి లేకుండా ఏమైనా సరే వాళ్ళు ప్రసారాలు చేసినా కానీ అవన్నీ కూడా రికార్డ్ చేసేసి ఎప్పటికప్పుడు మేము B12 ప్రతిరోజు సాయంత్రము 5 గంటలకల్లా మేము ఆఫీస్లో సబ్మిట్ చేసి దాన్ని తిరిగి ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున అందరికి కూడా మేము వాట్సాప్ ద్వారాను తర్వాత మెయిల్ ద్వారాను పంపించడం జరుగుతుంది. వీన్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మాగుంట అభిమానుల అభీష్టం మేరకే నిర్ణయమని వెల్లడి. ఆర్యవయస్సులతో సిద్ధ ఆత్మీయ సమావేశం. ఆర్యవయస్సుల సంక్షేమానికి తెలుగుదేశం కట్టుబడి ఉందన్న మంత్రి సిద్ధా రాఘవరావు. నామినేషన్లకు ముందే ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. విస్తృతంగా పర్యటిస్తున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు దామచర్ల, బాలినేని. వీనిస్ డైరీలో ఈరోజు మాట. పేదరికం అనేది ఎవరికైనా అసౌకర్యమే కానీ అనర్హత కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.